మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజు విషాదం నెలకొంది. అంచనాలకు మించి భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళం పరిస్థితి నెలకొంది. చీకట్లో కనిపించని చెత్తబుట్టలు కాళ్లకు తగలడంతో చాలా మంది కింద పడిపోయారని, ఆ కారణంగా తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. जहाँ कहीं हो आप भूले पद के शिविर में आ जाएं। यहाँ पर कल्याण आपकी प्रतीक्षा कर रहे हैं। पुनीता देवी आरा आपकी रहने वाली पुनीता देवी आप जहाँ कहीं हो भूले पद के शिविर में आ जाएं। మౌని అమావాస్య నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు ఒక్కసారిగా భక్తులు బయలుదేరారు. తలపై పెద్ద పెద్ద లగేజీలతో భక్తులు తరలివచ్చారు. అయితే ఎటు నుంచి వెళ్లాలి, ఎక్కడ స్నానం ఆచరించాలన్న దానిపై ఎవ్వరికీ అవగాహన లేదు. పైగా యాత్రికుల కోసం ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇనుప చెత్త డబ్బాలను ఏర్పాటు చేశారు. చిమ్మ చీకట్లో అవి ఎవ్వరికీ కనిపించలేదు. దీంతో వాటికి తగిలి చాలా మంది కింద పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. దానివల్లే పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని తెలుస్తోంది. త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తులంతా సంగమం ప్రధాన ఘాట్ వద్దే స్నానాలు చేసేందుకు యత్నించగా ఆ మార్గంలోని బారికేడ్లు విరిగి తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద కొంతసేపు పుణ్య స్నానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పునరుద్దరించారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దాదాపు 3 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు తెలిపారు. 12 పూర్ణ కుంభమేళాలతో సమానమైన మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. అందుకే ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. జనవరి 13న మొదలైన ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాను దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. आसपास के जिलों से, दूर के जिलों से भीड़ आई है। हम लोग पूरे रात शाम से ही सारे हमारे अधिकारी भीड़ नियंत्रण में लगे हुए हैं और आप देख सकते हैं, यहाँ पे भी देख सकते हैं संगम घाट है और इसमें जो है वो काफ़ी भरे हुए घाट, विभिन्न घाट चल रहे हैं और लोग सकुशल स्नान कर रहे हैं। देखिए सुबह चूँकि काफ़ी भीड़ का प्रेशर था तो इसलिए विभिन्न अखाड़ों ने हम लोगों से ये कहा था कि आप लोग अभी जनता के भीड़ प्रबंधन पे ध्यान दें और हम लोग बाद में स्नान पर विचार कर लेंगे। तो अब चूंकि भीड़ नियंत्रण में है तो हम लोगों ने अपने जो तैयारी हैं वो पूरी कर ली है। अखाड़ा मार्ग हमारा रेडी है, अखाड़ा घाट हमारा रेडी है और पूरा एरिया सैनिटाइज्ड है। तो हम लोगों ने अखाड़ों को ये बात पहुंचा दी है। अभी कुछ देर में जो है वो स्नान के लिए आएंगे। सूचना आई है कि वो आ रहे हैं स्नान करने। अभी स्नान होना चाहिए, हम लोगों को उम्मीद है। हम लोगों ने पूरी अपनी तैयारी की सूचना उन्हें दे दी है, तो स्नान होना चाहिए। మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన ఎలా జరిగింది, తీసుకున్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు మోదీ ఫోన్ చేశారు. గంటల వ్యవధిలో 3 సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. కాగా మరోవైపు సీఎం యోగి భక్తులకు పలు విజ్ఞప్తులు చేశారు. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్దే పుణ్యస్నానాలు ఆచరించండి అంటూ ఆదేశాలు సూచనలిచ్చారు. అధికారులకు సహకరించండని కోరారు. త్రివేణి సంగమం వద్దే స్నానాలు చేయాలన్న వదంతులను నమ్మొద్దని కోరారు. తాజా పరిస్థితులపై యోగి ఆదిత్యనాథ్ మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. प्रयागराज महाकुंभ में श्रद्धालुजनों की भारी भीड़ है। लगभग 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। आदरणीय प्रधानमंत्री जी का प्रातःकाल से ही उनके लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। अखाड़ा परिषद से जुड़े हुए पदाधिकारियों के साथ मैंने स्वयं भी बातचीत की है। आचार्य महामंडलेश्वरों से भी, पूज्य संतों के साथ भी मेरी बातचीत हुई है और पूज्य संतों ने बड़ी ही विनम्रता के साथ इस बात को कहा है कि नहीं, श्रद्धालु जन पहले स्नान करेंगे और फिर जब उनका दबाव कुछ कम होगा और वे सकुशल वहां से निकल जाएंगे, तब हम लोग स्नान करने के लिए संगम की तरफ जाएंगे। अभी पहले श्रद्धालु जनों को, चूंकि देश भर से आए हैं, तो इसके लिए उन्हें सभी अखाड़े इसके लिए सहमत हैं और सभी लोग इस व्यवस्था के साथ जुड़े हुए हैं। కుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో అటుగా వెళ్లే జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. త్రివేణి సంగమం తొక్కిసలాట ఘటనలో కనీసం 20 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్ లో సమీప ఆసుపత్రులకు తరలించారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని పుణ్యస్నానాలు ఆచరించేందుకు నిన్న రాత్రి నుంచే ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. సెక్టర్ 2 ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మరణాల సంఖ్యపై యూపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృత స్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు. अपर